రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య నిరాధార అనుచిత ప్రసారాలను అరికట్టాలని కోరుతూ ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఎదుగుదలను చూసి వారువలేక కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం ఏంటని అడుగుతున్నారని, ఏ మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ వాళ్లే అవ్వాలా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి రావద్దని చెప్పడానికి మీరెవరని, తెలంగాణ ఏదైనా మీ అయ్యగారి జాగీరా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ఉండాలా, కనీస ఇంగిత జ్ఞానం అనేది మీకేమైనా ఉందా పొన్నం ప్రభాకర్ అని చాలా ఘోరమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ని దూషించారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తెలంగాణలో మీటింగులు పెట్టుకోలేదా, అనుమతి లేకపోయినా కోర్టుకెళ్లి పర్మిషన్లు తెచ్చుకోలేదా, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారా? స్వేచ్ఛ స్వతంత్రాన్ని హరించే పరిస్థితిని ఈ రోజున చూస్తున్నామని అన్నారు. తెలంగాణలో జనసేన మకాం వేస్తే ఎక్కడ తమ కుర్చీలు కదులుతాయేమోనని కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారని, జనసేన పార్టీని చూసి హడలెత్తిపోతున్నారని, తెలంగాణలో వరదలు సంభవించినప్పుడు కరోనా సమయంలో కూడా సహాయం అందించామని అన్నారు. ఇటీవల టీటీడీ బోర్డు ద్వారా తెలంగాణలోని ఆలయ అభివృద్ధికి 35.19 కోట్ల నిధులు మంజూరు కావడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల ఎప్పుడూ సానుకూల దృక్పథంతో వ్యవహరించిన నాయకుడిపై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ నాయకులందరినీ హెచ్చరిస్తూ తెలంగాణ ఏదైనా మీ అపసొత్తా అని, తెలంగాణ ఎవరి సొత్తు కాదని ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందదని పేర్కొన్న ఆయన, తెలంగాణలో ప్రజలు అన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ పద్ధతి కాదని విమర్శించారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు గాని వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, జనసేన రవి, నూకల సాయి, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, వన్ టౌన్ మహిళా కార్యదర్శి వెలగ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయాన్ని వదిలివేసిన, ఆయన ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అనేకమైన ఆరోపణలు చేసినప్పటికీ జనసేన పార్టీ నుంచి వదిలివేసిన, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకున్న మధ్యలో రాజకీయ పార్టీలు జనసేన పార్టీ అధినేతని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ ఎదుగుదలని చూసి జనసేన పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఒకవైపున కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి మొన్న సాధక మీటింగులకు వచ్చినటువంటి సాధకులను చూసి మరి ఈ యొక్క ఫీల్డ్లో దాదాపు 22,50,000 మంది సభ్యులుగా జనసేన పార్టీలో జాయిన్ అవటం, వివిధ రాష్ట్రాల నుంచి కూడా, దాంట్లో భాగంగానే తెలంగాణలో 4 లక్షల మంది జనసేన క్రియాశీల సభ్యులుగా జాయిన్ అవటం, ఈ రోజున ఇతర పార్టీలకి వారవలైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మా రాష్ట్రంలో వచ్చి ఆయన పార్టీ బలపడుతుందో అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున తెలంగాణ, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడ్డు పెట్టుకొని, ఏదైతే జోబు దొంగలు అడ్డు పెట్టుకుంటారు, ఇంకొకరిని అడ్డు పెట్టుకొని జోబులు కొడుతుంటారు, అట్లాగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వారి ఎమ్మెల్యేలతో మాట్లాడించారు పవన్ కళ్యాణ్ గారి మీద,
మేము అక్కడ 5,000 ఎకరాలు ఇస్తాం, ఇక్కడే రాజధాని కట్టుకోండి అని కేవలం ఒక ఎమ్మెల్యే చేతులు ఉంటుంది 5,000 ఎకరాలు ఇవ్వడానికి. అలాగే మందులు శామ్యుల్ గారు మాట్లాడారు. నేను ఆ రోజే మన ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారని చెప్పి. నిన్న పొన్నం ప్రభాకర్ గారు చాలా దీనిగా మరి ఘోరమైనటువంటి పదజలాలతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటే, ఈ రోజున 2014లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ నడవడిక, మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయటం, ఈ పరిస్థితిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే అది కూడా ఒక ఫంక్షన్ హాల్లో. సిగ్గుచేటు ఏంటంటే ఒక బహిరంగ సభ కాదు, ఏదో లక్షలాది మందిని గ్యాదర్ చేసి బహిరంగ సభ పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అంటానికి. కార్యకర్తలు అంటే కుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటుంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఆ మీటింగ్ని వాళ్ళు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో మరి ఆ మీటింగ్కి పర్మిషన్ నిరాకరించడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీటింగులకి పర్మిషన్లు ఎక్కడైనా ఇవ్వకపోయినా మరి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కోర్టులకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే గద్దెనెక్కిన తర్వాత ఉన్నటువంటి నిబంధనలను ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించేటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేది ఇవాళ జనసేన పార్టీని చూసి బెదురుతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మకాం వేస్తే మా కుర్చీలు కదులుతాయి, మా పదవులు పోతాయి, మా డిపాజిట్లు రావు, రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో కానీ లేదు రాబోయేటువంటి 28లో జరిగేటువంటి ఎలక్షన్స్ కానీ మరి ఈ రోజునే జనసేన పార్టీ బలంగా తయారవుతూ ఉంది. మా దొంగ ప్రభుత్వం పోద్ది, ఈ దొంగలందరూ కూడా బయటికి పోతారు, జైలుకి పోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో మీటింగ్ పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో ప్రజలతో కలవకూడదు, హైదరాబాద్లో పార్టీ కార్యకలాపాలు నడపకూడదు అన్నటువంటి ఒక కుట్రతో మరి నిన్న ఈరోజు జరిగేటువంటి నవనిర్మాణ సభకి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆయన దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇచ్చేటువంటి నైజం, స్వభావం, దానాలు చేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏవి కూడా కబ్జాలు చేసేటువంటి నైజం కానీ అట్లాంటి వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఈ పార్టీకి లేదు. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదైతే అడ్డుపెట్టుకొని అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారో, ఆయన ఇతరుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి అక్కడ ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేయలేదు, అవన్నీ కూడా ఒక చట్టబద్ధంగా రూల్ ప్రకారంగా కొనుక్కున్నారు తప్పించి చట్టబద్ధత లేని, రూల్ లేని ఎన్నికల అఫిడవిట్లు ఎవరు కూడా ఎంత పిచ్చోలైనా కానీ ఎన్నికల అఫిడవిట్లో దాన్ని చూపించరు. ఇప్పుడు అన్నీ చేసే వాళ్ళందరూ చిల్లరగాలు, వాళ్ళేదా ప్రభుత్వం అదేవిధంగా ఇతర నాయకులు చెప్పినట్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు తప్పించి దాంట్లో వాస్తవం లేదనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.